2026 మహనాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహనాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహనాడును స్త్రీశక్తి మహనాడుగా నామకరణం చేసి ఈ మహనాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహనాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.